హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ముషు మీడియా. నేను షరఫ్. ఈరోజు మనం నెల్లూరు నడిఓటులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ పార్క్లో ఉన్నాము. ఈ చిల్డ్రన్స్ పార్క్కి దాదాపు 25 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్కు. రీసెంట్గా మన మంత్రి గారు విచ్చేసి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా అయితే చేయడం జరిగింది. అలాగే మనం నెల్లూరు సిటీలో మరియు రూరల్లో రెండిటికి నెల్లూరు నడి ఒడ్డులో అతిపెద్ద పార్క్గా ఈ చిల్డ్రన్స్ పార్క్ని మనం చెప్పుకోవచ్చు. ఈ పార్క్లో మనకి చక్కటి వాకింగ్ ట్రాక్, అలాగే పిల్లలు ఆడుకోవడానికి స్కేటింగ్ ఏరియా, అలాగే పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి మంచి స్విమ్మింగ్ పూల్, అలాగే పచ్చని చెట్లతో చల్లని వాతావరణంతో పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి బొమ్మలతో మనకి పార్క్ అయితే సుందరంగా ఉంటుంది. ఇక్కడైతే మనకి గత 5 సంవత్సరాలుగా నోచుకొని అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఇప్పుడు మన వెనకాల చిన్నపిల్లలకి ఆటో వస్తువులు మరియు వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం సుందరీకరణలో భాగంగా మనకి మున్సిపాలిటీ అధికారులు అయితే మనకి చిల్డ్రన్స్ పార్క్లో మనకి అత్యాధునిక ప్రయోజనాలతో మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకున్నారండి. మనం చూసుకున్నట్లయితే పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు మరియు పరికరాలు అన్ని పార్కులో చేరుకొని ఉన్నాయి. అలాగే నిపుణులు వాటిని ఫిక్స్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. नमस्कार जी, क्या नाम आपका? प्रमोद कुमार। ओके, अब हम नेल्लोर में चिल्ड्रंस पार्क में देखते हैं। अब ये काम कितने दिन से शुरू हो गया? ये हमारा मंडे से स्टार्ट हुआ है, हाँ। फिर नेक्स्ट मंडे तक खत्म हो जाएगा। अब बच्चों के लिए क्या क्या फिटिंग कर रहे हैं? प्ले स्टेशन, सीसो, मैरी ग्राउंड, राइडाउंस, etc ऐसे। प्ले स्टेशन बोले तो क्या है, ये इलेक्ट्रॉनिक से करने नहीं, का? नो, ये मैनुअल है। मैनुअल है। स्लाइड, झूले। अब ये कितने दिन तक, अंदाज में कितने दिन तक हो जाएगा? 15 डेज लगेंगे कम से कम। 15 डेज के बाद रेडी हो जाएगा। रेडी हो जाएगा। మరో 15 రోజుల్లో ఈ పరికరాలన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని నిపుణులు తెలియజేయడం జరిగింది. సో ఇలాంటి మరెన్నో విశేషాలు మీ ముందుకు తీసుకురావడానికి మన ముషు మీడియా ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మీరందరూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, కెమెరామెన్ బాలుతో ముషారఫ్.